ఈ మనిషికి ఒక వింత అలవాటుండేది. ప్రతిరోజు తినే ముందు టేబుల్ను టప్ టప్ అంటూ తట్టేవాడు. కానీ ఆ అలవాటు చివరికి అతని జీవితాన్నే మార్చేసింది. ఒకరోజు ఎప్పట్లాగే అతను క్యాన్ ఫుడ్ ఫ్యాక్టరీలో చేపలు కోస్తుండగా అకస్మాత్తుగా పొరపాటున తన వేళ్లను కోసేశాడు. కాని అతనికది తెలియనేలేదు. కోసిన వేళ్లను సాడించాప ముక్కగా భావించి డబ్బాలో వేసేశాడు. నిజం తెలిసేసరికి ఆ డబ్బా ఇప్పటికే ప్యాక్ అయి పెద్ద సూపర్ మార్కెట్ షెల్ఫ్లకు చేరిపోయింది. తన వేళ్లను తిరిగి తెచ్చుకోవడానికి అతను ప్రతిరోజూ సూపర్ మార్కెట్లకు వెళ్లేవాడు. ప్రతి డబ్బాను ప్రతిదాను బలంగా కుదిపి లోపల ఏదైనా విచిత్రమైన శబ్దం వస్తుందేమో జాగ్రత్తగా వినేవాడు. తన పొదుపు మొత్తం ఖర్చు చేసి ఆ రోజు తయారైన అన్ని డబ్బాలను కొనేసినా కూడా అతనికి తన వేళ్లు దొరకలేదు. చివరికి ఆశలు వదిలేసే సమయంలో ఒక చిన్న రోడ్డు పక్క దుకాణం షెల్ఫ్లో నుంచి అతనికి పరిచయమైన టప్ టప్ శబ్దం వినిపించింది. అది ఇంటి నుండి వచ్చేది కాదు, టప్ శబ్దం వినిపించింది. అతని టేబుల్ తట్టే అలవాటు వల్ల కోసిన వేళ్లకు అదే అలవాటు వచ్చేసింది. ఆనందంతో అతను ఆ డబ్బాను ఇంటికి తీసుకెళ్లాడు. తెరిచి చూడగానే తన కోల్పోయిన వేళ్లు నిజంగానే అందులో ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే దాన్ని మళ్లీ తన చేతికి జతచేయడానికి ప్రయత్నించాడు. వేళ్లు పక్కాగా సరిపోయింది. కాని మరుసటి రోజు తినేందుకు కూర్చునేసరికి ఏదో తప్పుగా అనిపించింది. ఆ వేళ్లు తనది కాదేమో అనిపించింది. ఎందుకంటే అదతన్ని బలవంతంగా ముక్కు గీసుకోవడానికి ప్రేరేపిస్తోంది. అదే సమయంలో దగ్గరలో మళ్లీ టప్ టప్ శబ్దం వినిపించింది. అప్పుడతనికి అర్థమైంది, అది తన అసలైన వేళ్ల శబ్దమని. ఇంకొక మనిషి తన వేళ్లతో ముక్కు గీసుకుంటున్నాడని. కోపంతో అతను ముందుకు వెళ్లి తన సహోద్యోగి చేతిని పట్టుకున్నాడు. వేళ్ల కోసం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చివరికి అతను తన అసలు వేళ్లను తిరిగి పొందాడు. కాని సహోద్యోగి నేలపై పడిపోయి అతన్ని దొంగ అని అరవసాగాడు. అప్పుడతను మరో కోసిన వేళ్లను అతను ముందుకు విసిరేశాడు. సహోద్యోగి దాన్ని తీసుకుని తన చేతికి మళ్లీ జత చేసుకున్నాడు. చివరికి ఇద్దరూ తమ తమ వేళ్లను తిరిగి పొందారు మరియు మంచి స్నేహితులయ్యారు.